తెలుగు సినీ పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకోవటమే కాదు, అందరి అభిమానాన్ని చూరగొన్నారు నాగ చైతన్య సమంత జంట. హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటన చేసి అభిమానుల గుండెలను బద్దలు చేశారు. తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అని ఆశగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తూ నాగ చైతన్య శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. 4వ తేదీ రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో నిరాడంబరంగా కేవలం 300 మంది అతిథుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. పెళ్లికి నాగ చైతన్యకు 2.5 కోట్ల రూపాయల విలువైన కారును నాగార్జున బహుమతిగా ఇచ్చారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సమంత మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటూ సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సందర్భంగా ఇటీవలే ముంబైలో టీం పార్టీ ఇచ్చింది. అందులో పాల్గొన్న సమంత, వరుణ్ ధావన్ మంచి డాన్స్ తో ఆహుతులను అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి నాగ చైతన్య సమంతకు సంబంధించిన వార్త లేకుండా సోషల్ మీడియా ఉండదు. ప్రతిరోజు వారిపై ఏదో ఒక వార్త ఉంటూనే ఉంటుంది. సమంతతో విడిపోయినప్పటికీ నాగ చైతన్య ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. విడిపోయినప్పటికీ సమంతకు ఇష్టమైన పనులను చేస్తున్నాడట. సమంత ఉన్నప్పుడు చెట్లను నాటి జాగ్రత్తగా సంరక్షించేది. ఆమెకు చెట్లంటే ప్రాణం. ఆ చెట్లను ఇప్పటికీ నాగ చైతన్య ఎంతో ఇష్టంగా సంరక్షిస్తున్నాడు. వాటిని కంటికి రెపలా చూసుకుంటున్నాడని చెప్పొచ్చు. వాస్తవానికి ఏ జంటైనా విడిపోయిన తర్వాత వారికి సంబంధించిన వస్తువులేవి జ్ఞాపకాలుగా లేకుండా తీసేస్తారు. కానీ నాగ చైతన్య మాత్రం సమంతకు గుర్తుగా చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడేందుకే శోభితను పెళ్లి చేసుకుంటున్నాడా అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరి మన్ననలను చూరగొన్న ఈ జంట మాత్రం విడిపోయి అక్కినేని కుటుంబంలో, సమంత కుటుంబంలో కూడా నిరాశను నింపింది.